ఒక ప్రవక్త మాత్రమే ఈ అద్భుతాలు చేయగలడు. ఒక ప్రవక్త మాత్రమే ఈ సూచక్రియలు చేయగలడు. ప్రవక్త గాక మరెవ్వరు కూడా ఈ కార్యాలు చేయకుండడము వీలు పడదయ్యా, ప్రవక్తే చేస్తాడు. కాబట్టి అందరూ నిన్ను ప్రవక్త అనుకుంటున్నారు అన్నారు. ప్రవక్త అనుకుంటున్నారు. ఇప్పుడు బాగా గమనించండి, యేసుక్రీస్తు ప్రభు ఒకరికి ప్రవక్తగా కనపడ్డాడు, యేసుక్రీస్తు ప్రభు మరొకరికి ఇర్మియా కనపడ్డారు, యేసుక్రీస్తు ప్రభు మరికొంతమందికి ఏలియా కనపడ్డాడు, యేసుక్రీస్తు ప్రభు మరికొంతమందికి యోహానుగా కనపడ్డాడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు చాలా మందికి రకరకాల కనబడుతుంటాడు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు నీకు ఎలా కనబడుతున్నాడు అనేది ₹1,00,00,000 ప్రశ్న. గట్టిగా చప్పలు కూడా వేసే గట్టిగా, ఇంకా గట్టిగా. ₹1,00,00,000 ప్రశ్న ఏంటంటే నీకు ఈ రాత్రి యేసయ్య ఎలా కనబడుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభు ఎలా నీకు ప్రత్యక్షమయ్యాడు? ఎలా నీకు ఆయన కనబడుతున్నాడు? ఈ లోపల పేతురు వచ్చి, అయ్యా నా మనసులో ఏముందంటే నీ గురించి నాకు ఒక ఆలోచన ఉంది. ఏంటనంటే నువ్వు సజీవుడైన దేవుని కుమారుడువైన క్రీస్తువని నేను నమ్ముతున్నాను అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. స్తోత్రం అని గట్టి హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి. నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అని పేతురు చెప్పాడు. ఈ రాత్రి దేవుని వాక్యం చెప్పాను నేను. ఒక ఆత్మీయ మర్మము కలిగిన ప్రవాహంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నేను తీసుకువెళ్ళబోతున్నాడు. ఒకరి మనసులో ఏమో ఇర్మియా అని, ఇంకొకరేమో ఆయన ఈ యోహానని, ఇంకొకరేమో ఏలియాని, మరికొంతమంది ఏమో ప్రవక్తని. కానీ పేతురుకు మాత్రం యేసుక్రీస్తు ప్రభు చాలా భిన్నంగా కనపడ్డాడు. ఎంత భిన్నంగా కనపడ్డాడనంటే ఆయన సజీవుడైన దేవుని కుమారుడుగా కనపడ్డాడు. సాక్షాత్తు దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభు వారు కనపడ్డాడు. అంటే దేవుని కుమారుడు అంటే ఆదిలో నుండి ఆయన తండ్రి ఎదుట శిల్పకారుడుగా పెరిగిన కుమారుడుగా కనపడ్డాడు. విశేషముగా పర్వతాలు పుట్టుక మునిపే, భూమిని రవంతిన నేలమంటిని కలుగు చేయక మునిపే ఆయన ఉన్నవాడు అనువాడైన దేవుని కుమారుడుగా పేతురుకు అర్థమయ్యాడు. అంతకంటే ఎక్కువగా సృష్టి ఆరంభం యావత్తు నోటి మాటతో కలుగు చేసినటువంటి మహాదేవుని కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువుని పేతురు గుర్తించాడు. అంతకంటే ఎక్కువగా ఆయన ఆది అయిన దేవుడని, అంతమైన దేవుడని, ఆయనే అల్ఫా అని, ఆయనే ఓమేగా అని, ఆయనే ఆద్యంతరహితుడని, ఆయనే మృతులకు సజీవుడని సకల జనులకు తెలియబడినట్లు యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి సజీవుడైన దేవుని కుమారుడు. సజీవుడైన దేవుని కుమారుడు, సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు నీకు నిజంగా అర్థమయ్యాడా? ఈ క్రీస్తు నిజంగా నీకు అర్థమైతే నీ జీవితం ఇలా ఉండదు. క్రీస్తు నిజంగా నీకు అర్థమైతే నువ్వు వాక్యం వింటూ కూడా నువ్వు దేవుని కొరకు ఇళ్లల్లో కూర్చోవు. క్రీస్తు నీకు అర్థమైతే దేవుని వాక్యం నీ చెవులో పడగానే హృదయంలో వణుకును భయమును కలిగి ఉన్న పాటును పరిగెత్తుకొని వచ్చి ప్రభు పాదాల మీద పడిపోతావు. క్రీస్తు నీకు అర్థమైతే దేవుని యొక్క వాక్యము కొరకు వైరాగ్యం కలిగి జీవిస్తావు. దేవుని కుమారుడైన క్రీస్తు నీకు అర్థమైతే నీ జీవితంలో ఉన్న బలహీనతలను ఒప్పుకొని క్రీస్తు రక్తముతో కడగబడి పరిశుద్ధుడిగా జీవిస్తావు. క్రీస్తు నీకు అర్థమైతే నీ జీవితంలో నాటుకుపోయిన అనేకమైనటువంటి పాపపు అనగా సంఖ్యలన్నీ ఈ రాత్రి నువ్వు తెంచివేయగలవు. నీకు అర్థం కానదంటూ ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని నీకు అర్థం కావట్లేదు. మీకు ఒక మాట చెప్తాను నేను. మొదటి పేతురు రాసిన పత్రికలో ఆయన ఎవరూ చూడలేదు, ఆయన చూసి ఇంతవరకు ఎవరూ బ్రతకలేదు, ఆయన సర్వాంతర్యామి, సర్వములో వ్యాపించున్నవాడని వ్రాయబడింది. అంతకంటే ఆయన ఆదియు అంతము లేనివాడని, అంతకంటే ఎక్కువగా సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడని వాక్యం చెప్తుంది. అవునా కాదా చెప్పండి, గట్టిగా చెప్పండి. అవును, యేసుక్రీస్తు ప్రభు సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు, ఇది కూడా తిప్పాను ఒకసారి, ఈ మానిటర్ కూడా తిప్పొక. యేసుక్రీస్తు ప్రభు సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్నాడు. ఈ సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు ఈ రాత్రి నీకు అర్థం అవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మొదట దేవుని కుమారుడని విషయం నీకు మొదట అర్థం అవ్వాలి. పేతురు చెప్తున్నాడు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అన్నాడు. క్రీస్తు ఇప్పుడు దేవుని కుమారుడు. మొదటగా నోట్ చేసుకోండి, క్రీస్తు దేవుని కుమారుడు, క్రీస్తు దేవుని కుమారుడు, క్రీస్తు దేవుని కుమారుడు. రెండో విషయం చెప్తున్నాను, దయచేసి నాతో పాటు చూడండి. యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం.
యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథం చదువుతున్నావు బిడ్డ, నాకు అర్థమవుతుంది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని యొక్క మహిమ వలె. చాలండి. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు. అద్వితీయ అంటే తండ్రికి అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. క్రీస్తు తండ్రికి అద్వితీయ కుమారుడు. క్రీస్తు తండ్రికి అద్వితీయ కుమారుడు. నీ మనస్సు ఈ వాక్యం మీద ఉంచితే ఒక ప్రత్యక్షతను చూసుకొని వెళ్తావు. ఈరోజు నీ మనస్సును ఈరోజు ఈ వాక్యం మీద ఉంచితే ఒక ప్రత్యక్షతను చూసుకొని వెళ్తావు. ఇప్పుడు క్రీస్తు ఎవరు అనంటే అద్వితీయ కుమారుడు అని రాయబడింది. అద్వితీయ అనే మాటకి ఇక రెండవ వారు లేరని అర్థము. అద్వితీయుడనంటే ఆయన ఏకైక కుమారుడు. పుట్నోట్లో రాయబడింది జనతైక కుమారుడు అని రాయబడింది. హీ ఈస్ ద ఓన్లీ బిగాడ్ ఆఫ్ ద సన్. యేసుక్రీస్తు ప్రభువే తండ్రికి ఒక్కరే కుమారుడై ఉన్నాడు. అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు అనగా క్రీస్తు దేవుని కుమారుడుగా ఒక దగ్గర ప్రత్యక్షమయ్యాడు. రెండవ దగ్గర తండ్రి అనగా జనతైక కుమారుడుగా దేవుని కుమారుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నీకు అర్థమైతే ఈ రాత్రి ఒక గొప్ప మార్పు నీ జీవితంలో కలుగుతుంది. కొన్ని సంవత్సరాల కిందట నేను వేలూరు అనే ఒక ప్రాంతానికి సువార్త సభలకు వెళ్ళాను. అది కరెక్ట్గా తమిళనాడుకి చాలా దూరంలో ఎక్కడో సిఎంసి వేలూరు అంటారు దాన్ని. ఆ సిఎంసి వేలూరుకి నేను పరిచర్య నిమిత్తమై వెళ్ళాను. ఆ పరిచర్య నిమిత్తమై వెళ్ళినప్పుడు అక్కడ దైవజనుడు సాల్మన్ రాజ్ అనేటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు ఆ రోజు మీటింగ్కి నన్ను ఆహ్వానించాడు. ఆ మీటింగ్కి వెళ్ళి నేను వాక్యం చెప్తున్నాను. ఎవరో కాదు, ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ కీబోర్డ్ ప్లే చేశాడో ఆ యొక్క సహోదరుడైనటువంటి జోనా యొక్క నాన్నగారు నన్ను ఆ ప్రాంతానికి మీటింగ్ తీసుకెళ్ళాడు. మీటింగ్ తీసుకెళ్ళిన తర్వాత ఆ మీటింగ్లో వాక్యం చెప్పడానికి నన్ను తీసుకెళ్లారు. ఆ చర్చి చాలా చిన్నది, చాలా సంకుచితంగా ఉంది, అంతకంటే ఎక్కువగా చాలా ఇరుకుగా ఉంది. అది కూడా ఒక రేకుల షెడ్ లాగా ఉంది. ఆ మందిరంలో వాక్యం చెప్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారిగా మా మధ్యకు దిగి వచ్చాడు. వెంటనే ప్రవచనం చెప్పారు. ఇదిగో రాబోయే రోజుల్లో దేవుడు ఇక్కడ 2 ఫ్లోర్లు కలిగిన ఒక చర్చిని కట్టబోతున్నాడు. క్రీస్తు మీకు అర్థమవునట్లుగా, క్రీస్తుని జీవితంలో ఆశ్చర్యమైన కార్యము చేయనట్లుగా యేసుని జీవితంలో ఒక సూచక్రియ చేయబోతున్నాడు. ఏమిటనంటే నీ ఒక విప్లవాత్మకమైన పరిచర్య చేయడమే కాకుండా ఇక్కడ దేవుడు ఒక ఉన్నతమైన మందిరాన్ని కడతాడు. ఆ ఉన్నతమైన మందిరంలో నీవు మంచి పరిచర్య చేస్తావు. అంతకంటే ఎక్కువగా ఇప్పుడు ఏమీ లేని నీవు తుదుకు నీవు మహాభివృద్ధి పొందుతావు. దేవుని పరిచర్యలో నువ్వు ఆశీర్వాదాన్ని, సమృద్ధిని చూస్తావు. కారణం ఏంటంటే యేసు నీకు అర్థమవునట్లుగా ఆయన నీకు నడిపించబోతున్నాడు అని చెప్పాను. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసు నిన్ను నడిపించబోతున్నాడు. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తరువాత ఒకరోజు నా దైవజనుడు నాకు ఫోన్ చేశాడు. ఆ దైవజనుడు నాకు ఫోన్ చేసి, మణిబాబు గారు నేను మీతో మాట్లాడాలి అన్నాడు. చెప్పండి అన్నాను. మీరు కొన్ని సంవత్సరాల క్రిందట మా ప్రాంతానికి ఏలూరుకు వచ్చినప్పుడు మాది ఒక చిన్న రేకుల చర్చి. ఆ చర్చిలో మీరు వాక్యం చెప్పినప్పుడు దేవుడు మీకు అర్థమైతే మీ బ్రతుకులు మారిపోతాయి అనే అంశం చెప్పారు. దేవుడు మీకు అర్థమైతే, ఇఫ్ యు ఆర్ ద అండర్స్టాండింగ్ అబౌట్ ద లార్డ్, యూ కెన్ బి చేంజ్ ఇన్ యువర్ యాటిట్యూడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆశ్చర్యం జరగాలన్నా, నీ జీవితంలో అద్భుతం జరగాలన్నా మొదట నీకు దేవుడు అర్థం అవ్వాలి. దేవుడు ఎప్పుడైతే నీకు అర్థమవుతాడో అప్పుడు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు, సూచక్రియలు, మహత్కారాలు జరుగుతాయి అని చెప్పిన వాక్య ప్రకారంగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. అంతకంటే ఎక్కువగా ఏ ప్రవచనమైతే మీరు చెప్పారో ఆ ప్రవచన రీతిగా నాకు 2 ఫ్లోర్లు కలిగిన మందిరాన్ని ఇచ్చాడు. అంతకంటే ఎక్కువగా దేవుడు మా పరిచర్యను విశాలపరిచాడు. అనేకులను ఈ పరిచర్య ద్వారా దేవుడు లేవనెత్తి దీవించడం ప్రారంభించాడు. దేవుడు చేసిన కార్యం ఏంటంటే మీ నోట పెట్టిన ఆ ప్రవచనాన్ని దేవుడు నెరవేర్చినట్లు తాకి చూడగలిగిన ఆశీర్వాదాన్ని మాకిచ్చాడు అన్నారండి. కొట్టండి చప్పట్లు వేసి గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ రాత్రి యేసు నీకు అర్థమైతే, ఈ రాత్రి నిజంగా నీకు యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో నీకు అర్థమైతే మొదట నీవు అన్ని విషయాలలో నువ్వు ఆలోచన చేస్తావు. ఎంతగా ఆలోచన చేస్తావంటే నీ జీవితం మారిపోవునంతగా ఆయన అద్భుతాలు చేయబోతున్నాడు. నేను మొదట చెప్పాను, క్రీస్తు ఆయన దేవుని కుమారుడని పేతురుకు అర్థమయ్యాడు. 2 యోహాను యొక్క భక్తుడికి మొదటి యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆయన అద్వితీయ కుమారుడు, తండ్రికి అద్వితీయ కుమారుడు, జనతైక కుమారుడని యోహానుకి అర్థమైంది. మరి నీకేం అర్థమైంది యేసు ప్రభు?
కృపచూపుటకు ఐశ్వర్యవంతుడని ఇక్కడ రాయబడిన మాట నువ్వు చూస్తున్నావన్న మాటే కానీ ఈ కృపచూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడు నిజంగా నీకు అర్థమయ్యాడా? కృపచూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడు నీకు అర్థమయ్యేటి నీ జీవితంలో ఎందుకు ఈ అవరోధాలన్నీ దాటుకోలేకపోతున్నావు? కృపచూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడు నీ జీవిత జ్ఞానవంతులు ఉన్నారు, మరికొంతమంది అతిశ్రేష్టమైన జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, మరికొంతమంది దైవ జ్ఞానం కలిగిన ఉన్నారు, మరికొంతమంది సంయోచితమైన జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు సంయోచితమైన జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఈ రకరకాల జ్ఞానులకి నేను ఒక ప్రశ్న వేస్తా. మొదటి ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభు పేతురు కత్తి ఎత్తుకొని తిరుగుతుంటే పేతురు నీ కత్తి ఒరలో పెట్టు, కత్తి చేత పట్టుకున్నవాడు కత్తితోనే చస్తాడు అని అన్నాడు. ఇంకొక దగ్గర యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే పేతురు నీ బట్టను అమ్మి కత్తి కొనుము అన్నాడు. అక్కడేమో కత్తి ఒరలో పెట్టన్నాడు, ఇక్కడేమో బట్టను అమ్మి కత్తి కొనుము అన్నాడు. ఒకే దేవుడు 2 సార్లు చెప్తాడా? చెప్పండి గట్టిగా స్తోత్రం ఒకసారి. చెప్పే కదా, మీరు ఈ 3 రోజులు ఒక ప్రత్యక్షతతో ఇక్కడి నుంచి వెళ్తారు. ఆమేన్. రెండవ ప్రశ్న మిమ్మల్ని లేస్తాను. మీరు కైసరియా కానీ సమరయ ప్రదేశంలో కానీ వెళ్ళకుడి, అక్కడ పాపముతో నిండి ఉన్నది. సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు. సమరయ మార్గముల యొక్క దారిలో వెళ్ళకూడని చెప్పాడు. కానీ అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మీరు యూదయ, సమరయ, కప్పదోకియా అనేక ప్రాంతాలకు మీరు నాకు సాక్షులై ఉంటారన్నారు. అక్కడేమో సమరయ ప్రజలు పాపులని యేసు ప్రభు చెప్పాడు, ఇక్కడేమో సమరయ ప్రజలకే మీరు సాక్షులై ఉంటారని చెప్పారు. ఒకే దేవుడు 2 పదాలు చెప్తాడా? ఏమంటే జ్ఞానవంతులారా ఆలోచించండి. మూడో విషయం చెప్తాను. పేతురు సాతాను నా వెనకపో నువ్వు దేవుని కార్యాలు అభ్యంతరం చేయువాడవని సాక్షాత్తు పేతురుతోనే అన్నాడు. యేసుప్రభు అన్నాడు లేదా? సాతాను నా వెనక్కి పో అన్నాడు. అదే దేవుడు తిరిగి మరలా పేతురు నువ్వు నా బండవు, నీ మీద నా సంఘాన్ని కడతారన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అరే దేవుడు ఇన్ని పదాలు చెప్తాడా? చెప్తాడా? కానీ వాక్యం చెప్తుంది ఇక్కడ. ఈ రాత్రి నువ్వు బాగా మనసు పెట్టి ఆలోచించాలి. ఏమిటి ఆలోచన అంటే, ఇప్పుడు నేను మెల్లగా మీరు ఆ ప్రశ్న నుంచి ఒకసారి మళ్ళీ నా దగ్గర రండి. మెల్లగా రావాలి. వచ్చేసారు ఇప్పటికే. గుడ్. ఇక్కడ ఏం జరిగిందంటే అబ్రహాము నీ నామమును గొప్ప చేయదును అన్నాడు. అంటే అబ్రహాము యొక్క నామం గొప్ప చేస్తానని కాదు. అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకుని బలిగా ఇచ్చడానికి తీసుకెళ్ళాడు. ఒకవేళ ఇస్సాకుని బలిగా ఇచ్చేటప్పుడు అక్కడ గొర్రె పిల్లకు బదులుగా ఇస్సాకే గారు బలిగా మారిపోయి ఉంటే సమస్త ప్రజలకు రక్షణ ఇస్సాకు ద్వారానే వస్తుందని ప్రజలు అనగా యూదులు, ఇశ్రాయేలు నమ్మేవాళ్ళు. నిన్నే ఇశ్రాయేలు నమ్మేవాళ్ళు. అక్కడ గాన ఇస్సాకును గాన ఆ మోరియా పర్వతంలో బలిచ్చుంటే, ఆ మోరియా పర్వతంలో ఇస్సాకు గాన బలిగా మారిపోయి ఉంటే, అమ్మో అబ్రహాము కుమారుడు ఇస్సాకు సకల మానవాళి కోసము దేవుని కొరకు బలిగా మారిపోయాడు కాబట్టి ఇస్సాకే దేవుడు, అబ్రహామే దేవుడు అని ఉండేవాళ్ళు. దేవుడు అక్కడ ఎంటర్ఫేర్ అయ్యి జోక్యం చేసుకొని, అబ్రహాము ఆగు, దావీదు నీ కుమారుడు, నీ వంశంలో వచ్చిన కుమారుడు ఒక మందిరాన్ని కడతాడయ్యా. ఆ మందిరము కట్టడాలతో కట్టింది కాదు అది. చూడండి, ఆ మందిరాన్ని నేను మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, ఆ మందిరాన్ని చూపిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక అనగా 6వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఈ రాత్రి నీవు నేను జీవము గల దేవుని మందిరమై ఉన్నాము. నీవు నేను దేవుని మందిరముగా ఉన్నామని దేవుని వాక్యం చెప్తుంది. అంతకంటే ఎక్కువగా 1 పేతురు రాసిన పత్రిక, మీరు బైబిల్ బాగా తీసి చదివితే మీకు వాక్యమైన దేవుడు స్పష్టంగా అర్థమవుతాడు. 1 పేతురు రాసినటువంటి పత్రిక అనగా 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వల్లే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఇప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పా కదా, చాలా జ్ఞానవంతులు వీరని. ఇప్పుడు దావీదు యొక్క కుమారుడు కట్టించిన మందిరం గురించి దేవుడు మాట్లాడా? ఆత్మ సంబంధమైన మన ద్వారా కట్టించే మందిరం గురించి మాట్లాడా? చెప్పాలి గట్టిగా. మన ద్వారా కట్టించే మందిరం గురించి మాట్లాడాడు. రాళ్ళు కలిగిన మందిరం గురించి దేవుడు మాట్లాడలేదు.
సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధంగా కట్టబడే మందిరం గురించి రాయబడింది. దేవుని మందిరముగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ఉద్దేశం అలా ఉంది నీ పట్ల. మేము మూడో విషయం చెప్తాను. మూడో ప్రశ్న చెప్పాక 2 ప్రశ్నలను ఆగిపోయాం ఇక్కడ. మూడో ప్రశ్న 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయములో 13వ వచనం మధ్య భాగంలో రాయబడింది, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యము స్థిరపరచదును అన్నాడు. అతని రాజ్య సింహాసనాన్ని, సొలొమోను సింహాసనం గురించి దేవుడు మాట్లాడలేదు. సొలొమోను కుమారుడైన రెహబాము గురించి మాట్లాడలేదు. రెహబాము కుమారుడైన యెరోబాము గురించి మాట్లాడలేదు. యెరోబాము కుమారుడైన వాళ్ళ బంధువులైన అమజ్యా గురించి మాట్లాడలేదు. యాదిత్య గురించి మాట్లాడలేదు. హిజ్కియా గురించి మాట్లాడలేదు. నా దేవుడు మాట్లాడింది ఆ నిత్య సింహాసనాన్ని యేసయ్య ద్వారా పరలోక రాజ్యంలో స్థాపించాలని. ఆ స్థాపించేటువంటి నీ కుమారుడు నీ వంశంలో నుంచి వస్తాడు. నీ వంశంలో వచ్చినటువంటి నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఆయన రాజ్య సింహాసనం ఈ భూలోకములో నిత్యము స్థాపించబడుతుంది. అది పరలోకములో ఉంటుంది, అనగా భూలోకములో కూడా ఉంటుందని చెప్పాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దావీదు కుమారుడుగా ఈ భూలోకానికి వచ్చాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 42వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 42వ వచనం. ఈ దినమున మీకేమీ తోచున్నది ఆయన. మీరు బైబిల్ బాగా చదవాలి. మైక్ ఇమ్మని చెప్పాగా మీరు ఈ పనులు చేయండి. మైక్ చూడ క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఈ రాత్రి మళ్ళా నేను మూల ప్రశ్నలోకి వచ్చాను. ఈ జనులు ఏమనుకుంటున్నారు? ఈ రాత్రి నీకు ఏమి తోస్తుంది? ఏదో ఒకటి నీకు తోస్తుంటుంది. లోపల నీకు ఏదో తోస్తుంటుంది. నీకేమి తోస్తుంది ఈ రాత్రి? ఆయన ఎవని కుమారుడని అడిగెను. ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరు కుమారుడు? దావీదు కుమారుడు. దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. దావీదు వంశావళి నుంచి వచ్చాడు. దావీదు వంశావళి నుంచి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఎందుకు వచ్చాడు దావీదు వంశావళి అంటే ఆయన ప్రణాళిక గొప్పది బిడ్డ. ఆయన ప్రణాళిక గొప్పది. ఆయన ప్రణాళిక ఎంత గొప్పదనంటే సాక్షాత్తు దావీదు యొక్క వంశముల నుంచి యేసు ప్రభు రావాలని దేవుడు కోరుకున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదివితే అబ్రహాము యొక్క వంశావళి అని చెప్పబడలా. ఏం రాయబడిందో చూడండి ఒకసారి. అబ్రహాము దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి. ఇప్పుడు అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి. ఇప్పుడు దేవుని గట్టికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరు అడిగితే మీరు ఏం చెప్పాలి? యేసుక్రీస్తు ప్రభు దావీదు కుమారుడు. యేసుక్రీస్తు ప్రభు స్త్రీ సంతానమైన కుమారుడు. యేసుక్రీస్తు అబ్రహాము సంతతి కుమారుడు. ఆయన నా కోసమే భూలోకానికి వచ్చాడు. మీకు ఆశ్చర్యమైన మాట చెప్తాను. ఈ వాక్యములో చదువుతున్నప్పుడు ఒకరోజు నా గుడ్డివాడు ఆ బర్తిలేమే ప్రాంతంలోకి యేసు ప్రభు వెళ్ళినప్పుడు, బర్తిలేమనే ప్రాంతంలో బర్తిలేమని గుడ్డివాడు అక్కడ కూర్చొని ఉంటాడు. అది ఎరుకో ప్రాంతం. శపించబడిన ప్రాంతంలోకి యేసు ప్రభు వెళ్తే అప్పుడు దాకా యేసుక్రీస్తు ప్రభు దావీదు కుమారుడని ఎవ్వరూ పిలవలేదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎవ్వరు పిలవలేదు. ఈ గుడ్డివాడినటువంటి మనుషుడు ఆ దారి పక్కన కూర్చొని ఉన్నాడు. యాచించేవాడు. ఇతరులు ఏదైనా ఇస్తే తిని బ్రతికేవాడు. ఆహారం కొరకు, పట్టిడి అన్నం కోసం వీధులు తిరిగే వ్యక్తి. ఈ వ్యక్తి ఆలోచన అంతా ఎలా ఉందంటే, నా కళ్ళు లేవు కాబట్టి నేను ఇతరుల మీద ఆధారపడాలని ఇతరుల మీద ఆధారపడే వ్యక్తి. తన జీవితకాలం అంతా భిక్షాటన చేస్తూ బతికే వ్యక్తి. ఒకరోజున యేసుక్రీస్తు ప్రభు ఎరుకో మార్గంలో వెళ్తూ ఉన్నాడని ఈ గుడ్డివానికి తెలిసిందే. అతనికి పేరుకు కళ్ళు లేవన్న మాటే గాని లేఖనాల లోతుగా అర్థం చేసుకున్న మనిషి అయి ఉన్నాడు. ఈ రాత్రి కొంతమంది కళ్ళుండి యేసును చూడవాలని అందులు ఇక్కడ ఉన్నారు. ఆలోచనలు కూడా యేసుక్రీస్తు ప్రభు ఎవరో అని ఇంకా అనాలోచితంగా ఆలోచించే వాళ్ళు లేకపోలేదు. ఇంకా యేసుక్రీస్తు ప్రభు ఎవరై ఉన్నారో తెలియక సతమతం అయిపోయే వాళ్ళు కూడా లేకపోలేదు. నేను కొన్ని ప్రాంతాలకు వెళ్తే కొన్ని ప్రాంతంలో చెప్తారు, ఆయన మరియా కుమారుడు లేనండి అని చెప్తారు. ఆయన మరియా కుమారుడు అయితే ఇప్పుడు నేను మరియా కుమారుడిని చూపించాలిగా. ఏమంటే చూపించాలి లేదండి?
చూపించాలి లేదా? మరియమ్మకి దేవుడు ముందుగానే కనపడి, అమ్మ మరియా, నీ యొక్క గర్భం నుంచి నేను తీసుకొస్తాను, నీ కుమారుడు వంశావళిని ఆశ్రదిస్తాను చెప్పాడా? ఆయన మరియ కుమారుని దేవుడు ఆ సమయంలో వాడుకున్నాడంతే. వాడుకున్నాడంతే. ఆయన ఎవరినైనా వాడుకుంటాడు. ఇప్పుడు ఈ గుడ్డివాడు ఆ మార్గం మధ్యలో యేసు ప్రభు గురించి విన్నాడు. యేసు ప్రభు ఆ మార్గంలో వెళ్తూ ఉంటే పక్కన వాళ్ళకి ఎక్కువ అలజడిగా ఉంది. ఈ గుడ్డివాడు అడుగుతున్నాడు, ఏంటి అక్కడ పెద్ద అలజడిగా ఉంది, ఏం జరిగింది అక్కడనంటే, యేసుక్రీస్తు ప్రభు ఆ దారిలో వెళ్తున్నాడు అన్నాడు. యేసు ప్రభు ఆ దారిలో వెళ్తున్నాడా? ఆయన అద్భుతాలు చేసే దేవుడే, ఆయన ఆశ్చర్యకార్యాలు చేసేవాడు, ఆయన సూచక్రియలు చేశాడు. ఈ రాత్రి నా జీవితంలో ఏదో ఒక అద్భుతం దేవుడు చేస్తాడని, దావీదు కుమారుడా అని కేకలేస్తున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఏమిటి ఇతడు కొత్తగా యేసు ప్రభుకు ఒక పేరు పెట్టాడు? ఆ దెయ్యం పట్టిన వాడేమో నజరేయుడైన యేసు, నాతో నీకేమి అన్నాడు. కానీ వీడు మాత్రం యేసుక్రీస్తు ప్రభుకి దావీదు కుమారుడా అని పేరు పెడుతున్నాడు. ఏంటి ఆశ్చర్యం అని ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇతడు కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా అని అంటుంటే, అప్పుడు దాకా యేసుక్రీస్తు ప్రభువుని ఎవ్వరూ ఆపలేదు. కొన్ని వేల మంది ప్రజలు వచ్చి, అయ్యా గుడ్డోడు వైపు చూడు అని చెప్పినా ఆయన ఆగల. కొంతమంది శిష్యులు వచ్చి, అయ్యా వాడు గట్టిగా కేకలేస్తున్నాడు, కాస్త కొంచెం ఆగి వెనక్కి వెళ్ళి వాడికి ఒక అద్భుతం చేసి వద్దామన్నా కూడా యేసు ప్రభు ఆగల. యేసు ప్రభు చాలా 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 వేగంగా వెళ్ళిపోతున్నాడు. వాడు వేసిన ఒకే ఒక కేక, దావీదు కుమారుడా అనగానే యేసు ప్రభు టక్కని ఆగిపోయాడు. ₹1,000,000 ప్రశ్న, ఎందుకు యేసు ప్రభు దావీదు కుమారుడా అనగానే ఆగాడు? ఎందుకు ఆగాడు అంటే కొత్త పేరు పెట్టాడని అనుకుంటున్నారా మీరు? కాదు. వీడికి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన ప్రత్యక్షత అర్థమైనందుకు ఆగాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 13, 14 వచనంలో రాయబడినట్టు వీడికి ఆ ప్రత్యక్షత అర్థమైంది. ఈ రాత్రి కళ్ళుండి కూడా దేవుని ప్రత్యక్షత అర్థం కాని వాళ్ళే చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఈ రాత్రి దేవుని వాక్యం అర్థం చేసుకోకుండా చాలాసార్లు తప్పు పట్టిపోతున్నావు. దేవుని ప్రేమ చెప్తుంది ఈ రాత్రి, ఈ సభలో నీకు ఒక ప్రత్యక్షతను తీసుకొచ్చే సభలో, ఈ సభలో నీ యొక్క మానసికమైనటువంటి పరిస్థితిని ప్రశాంతతగా, ఆత్మీయతగా మార్చే సభలో, ఈ సభల ద్వారా నీ కుటుంబానికి, ఈ గ్రామానికి, నీ పరిచర్యకు, ఈ ప్రాంతానికి, నీ యొక్క కుటుంబానికి ఒక ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేటివే. దావీదు కుమారుడా అనగానే ఆయన ఆగిపోయాడు. ఆ గుడ్డివాని పిలుపు యేసయ్యను ఆపిందండి. ఆపడానికి కారణం ఏంటంటే, వాడు లేఖనాలలో ఉన్న మర్మాన్ని ఎత్తి దేవుణ్ణి పిలిచాడు. ఈ రాత్రి లేఖనాల మర్మాలు మాత్రమే యేసు మనసును తిప్పగలవు. లేఖనాలలో ఉన్న సత్యం మాత్రమే యేసయ్య మనసును నీ వైపు తిప్పగలవు. ఎవరు నీ పిలుపు విని వినకపోయినా, ఎవరు నీ బాధను చూసినా చూడకపోయినా, నేను అనుకుంటున్నాను ఈ 3 రోజులు ఈ బిడ్డలు పడిన, ఈ ఎర్రటెండలో పడిన కష్టం అంతా ఇంత కాదు. 50 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశామండి ఈ సభల కోసం. సంఘం అంతా, ఈవెందో నేను, కళాశాలలో ఉన్న వాళ్ళందరూ, బ్రాంచ్ సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ 50 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. 50 రోజుల ప్రయాస ఎవరి కోసం అంటే, దావీదు కుమారుడు ఈరోజు నీ జీవితంలో అద్భుతాన్ని చేసి పంపించాలనేది కోరిక. అందుకే ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు ఈ దావీదు కుమారుడు. తనకు ప్రార్థన చేయ వారందరికీ కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు ఈ దావీదు కుమారుడు. అబ్రహాము కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. అంతకంటే ఎక్కువగా స్త్రీ సంతానంగా వచ్చినటువంటి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు సకల ప్రజలకు ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన ఐశ్వర్యవంతుడు. ఈ ఐశ్వర్యవంతుడు దేవుని పేరు ఎప్పుడైనా విన్నావా నువ్వు? అష్టలక్ష్మి, భూలక్ష్మి, సరలక్ష్మి అర్థమైందా? మహాలక్ష్మి అర్థమైందా? అన్ని లక్ష్ములు విన్నావు. నేను చెప్తున్న ఈ ఐశ్వర్యవంతుడు ప్రపంచంలోకెల్లా ఒక్కరున్నారు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఈరోజు నిన్ను ఐశ్వర్యవంతుడుగా చేయబోతున్నాడు. ఆయన నీ కుటుంబాన్ని ఈరోజు ఐశ్వర్యవంతుడుగా చేయబోతున్నాడు.
ఈరోజు నీ ఆత్మీయతలోకి ఐశ్వర్యాన్ని తీసుకురాబోతున్నాడు. ఈరోజు నీ ప్రతి పరిస్థితిని దేవుడు కదిలించబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు నీ ప్రతి సంకటాలను దేవుడు తీసేయబోతున్నాడు. ఈ రాత్రి నీ హృదయంలో ప్రతి పేరుకుపోయిన ప్రతి విధమైన కన్నటి సాగరాలను, కదిలే అలల లాంటి సమస్యలను దేవుడు రూపుమాపగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన ఈరోజు నీ స్వరమిని ఆగాలనుకుంటున్నాడు. ఏమని పిలుస్తావు ఆయన్ని? నువ్వు ఎవరనుకుంటున్నావు? యేసుక్రీస్తు ప్రభువుని. కొందరు అనుకున్నట్టు ఇర్మియా అనుకుంటున్నావా? లేకుంటే కొందరు అనుకున్నట్టు ఏలియా అనుకుంటున్నావా? లేకుంటే కొందరు అనుకున్నట్టు ప్రవక్త అనుకుంటున్నావా? మరికొంతమంది అనుకున్నట్టు చనిపోయిన యోహాను తిరిగి వచ్చాడు అనుకుంటున్నావా? నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు శ్రీ సంతానము పుట్టిన కుమారుడు. నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్తు అబ్రహాము కుమారుడు. నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు సకల మానవాళిని రక్షించడానికి వచ్చిన దావీదు కుమారుడు. ఈ దావీదు కుమారుడు ఈరోజు నీ జీవితాన్ని మార్చగలడు. ఆ గుడ్డివాని దగ్గరికి వచ్చి యేసు ప్రభువు అడిగిన మాట, నీకేం కావాలన్నాడు. నీకేం కావాలనంటే, అయ్యా నాకు చూపు కావాలి, నాకు చూపు కావాలి. అతని జీవితంలో ఏదైతే అప్పుడు దాకా చూడలేకపోయాడో, ఏదైతే తన జీవితంలో కోల్పోయాడో, ఆ ఒక్క మాటతో తను తిరిగి సంపాదించుకోగలిగాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఒక్క మాటతో. ఈ రాత్రి నేను 3 మర్మాలు మీకు చెప్పాను. ఈ రాత్రి యేసయ్య నీ పేరు పెట్టి పిలువు. అబ్రహాము కుమారుడా, శ్రీ సంతానానికి పుట్టిన దేవుని కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను కరుణించని చెప్పు. ఆయన ఆగిపోతాడు. నీ మాటకు ఆగిపోతాడు, నీ పిలుపుకు ఆగిపోతాడు. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. పవిత్ర రావాలి. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. థ్యాంక్ యూ లార్డ్. శ్యాంబాబు, ఈ రాత్రి దేవుని ప్రేమ నీ కొరకు ఎదురు చూస్తుంది. ఈ రాత్రి దేవుని యొక్క ప్రేమ నీ కొరకు ఎదురు చూస్తుంది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు దావీదు కుమారుడుగా నీ జీవితంలో ప్రత్యక్షమై వాళ్ళని కోరుకుంటున్నాడు. యేసు ప్రభుని ఎవరనుకుంటున్నావు? ఆయన నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టే దేవుడు. నిన్ను వెతికి యేసుక్రీస్తు ప్రభు నీ కొరకై సమస్తాన్ని ఇవ్వడానికి వచ్చిన దేవుడు. ఈ రాత్రి ఆయన ప్రేమామయుడికి ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు ప్రేమామయుడిగా నిలబడి ఉన్నాడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ప్రేమామయుడిగా నిలబడి ఉన్నాడు. వెళ్ళనలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా, సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా, వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా. ఈ రాత్రి దేవుడు నేను దేవుని కుమారుడుగా మార్చాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నువ్వు యేసయ్య రక్తముతో కడగబడితే నువ్వు దేవుని కుమార్తెగా మార్చబడతావు. ఆయనకు కుమారుడుగా నువ్వు ఉండాలని, ఆయనకు కుమారుడుగా కుమార్తెలుగా అనేకులు ఉండాలని ఈ రాత్రి యేసయ్య నీ కోసమే కుమారుడుగా దిగి వచ్చాడు. యేసయ్యా, ఓ లాషా, ఈ రాత్రి మా కోసమే ఈ లోకానికి వచ్చావని అయ్యా, ఈరోజు మాతో మాట్లాడిన నా యేసయ్యా నీకే వందనమయ్యా. నువ్వు ఈ లోకానికి పంపబడిన ఉద్దేశం మేము ఈరోజు ఎరిగి ఉన్నామయ్యా.
యోహాను అవును ఈ ప్రియుడా, రాత్రి యేసయ్య నీ కొరకు నిలబడి ఉన్నాడు. నీకోసమే కదా ఆయన కలువరి శిలువలో కొరడాలతో కొట్టబడి ఘోరమైన అవమానాన్ని పొందినటువంటి యేసయ్య రక్తం ఈరోజు మన మధ్యలో నిలువబడి ఉన్నది. ఈ రాత్రి దేవుని ప్రేమకు నిలబడి ఉన్నది. ఈ రాత్రి నీవు ఆయన రక్తముతో కడగబడాలని యేసు రక్తం ఇక్కడ నిలబడి ఉన్నది. ఈ రాత్రి నువ్వు ఆయన కుమారుడుగా మార్చబడాలని, ఆయన కుమార్తెగా నువ్వు చేయబడాలని నీ కోసము యేసుక్రీస్తు ప్రభు ఆయన దావీదు కుమారుడుగా ఈ భూలోకానికి వచ్చాడు. నీ కోసమే యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. ఈ రాత్రి ప్రతి ఒక్కరూ యేసయ్య దగ్గరికి సమీపింపాలని తెచ్చి నివసిస్తున్న దేవుడు ఈ రాత్రి రక్తముతో కడగాలని నేను ఇష్టపడుతున్నాడు. ప్రభువా, నీ ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించగలిగిన దేవుడు, ఇవ్వగలవా? ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, ఈ రోజు నా యేసు ఎత్తుకుంటూ నీలో ఉన్న శాపాన్ని తొలగించగలిగిన దేవుడు, Yes, Lord. నీలో ఉన్న పాపాన్ని తీసివేయగలిగిన దేవుడు, నాయనా. ఈ రాత్రి నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చగలిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. ఆ గుడ్డివాడు కేకలు వేసినట్టు ఈ రోజు నువ్వు కేకలు వేయి. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా నన్ను కాపాడు. దావీదు కుమారుడు అనగానే యేసు దాటిపోలేదే, ఈ రాత్రి నిన్ను దాటిపోడు నా యేసయ్య. ఈ రాత్రి దేవుని ప్రేమగా నిలబడి ఉన్నది. ఆయన మహోన్నతమైన ప్రేమ ఈ రాత్రి నీ కొరకై నిలిచి ఉన్నది. నువ్వు నోరు తెరిచి ప్రార్థించాలి. యేసు, నువ్వు నోరు తెరిచి యేసు, ప్రార్థించాలి. నా కోసమే కదా నువ్వు ఈ లోకానికి పంపబడ్డావయ్యా. అయ్యా, నా అతిక్రమములను బట్టే కదా నువ్వు ఈ లోకానికి Yes, మానవునిగా Lord. వచ్చావు కదా నాయన. అయ్యా, మమ్మల్ని కనికరించు నాయన. ఈ రాత్రి నా హృదయాన్ని నీకు ఇస్తానని కనుక నువ్వు నోరు తెరిచి అడిగినట్లయితే నా యేసయ్య ప్రేమ ఈ ఓ రోజు నువ్వు షా చూడబోతున్నావు. బాబా కరా దా దా లా. నా యేసు కృపను నువ్వు పొందుకొని ఓ వెళ్ళబోతున్నావు రియా దా బిడ్డా. రా బా రివానా. నువ్వు మౌనముగా ఉండడం దేవుని చిత్తము కాదు. అవును ప్రియుడా, యేసు అని ఈ రాత్రి నువ్వు హృదయాన్ని అంగీకరించినట్లయితే, ఈ రాత్రి నీ హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే ఈ రాత్రి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. అయ్యా, ఈ రాత్రి నా దేవుడు నిన్ను తాకడానికి సంసిద్ధుడేమో. యేసు, నన్ను కనికరించవా? ఒకసారి నోరు తెరిచి బిగ్గరగా కుమారుడా అంటూ ఈ రాత్రి నువ్వు పిలవగలుగుతావా? అవునయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకుండా రాత్రి అడగగలుగుతావా? నువ్వు అడిగినట్లయితే నా ప్రభువుని ఈ రాత్రి దర్శించుటకు, నా ప్రభువు ఈ రాత్రి నిన్ను తాకుటకు సంసిద్ధుడై. ఆ దావీదు కుమారుడు ఈ రోజు నీ కోసమే ఇక్కడ నిలువబడి ఉన్నాడు. నీ కఠినమైన హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే ఈ రోజు నువ్వు ఐశ్వర్యవంతుడుగా, ఇదిగో ధనవంతుడుగా ఆశీర్వదించబడిపోతున్నావు. ఆత్మస్వరూపులే సంచరిస్తున్న దేవుడు. అవునయ్యా, ఇప్పుడు దాకా నా కఠినమైన హృదయాన్ని నీకు ఇవ్వకనే ఉన్నానయ్యా. ఈ రాత్రి నా హృదయాన్ని నీకు ఇస్తున్నానయ్యా అని కనుక నువ్వు అడిగినట్లయితే నా యేసు ప్రేమ ఎత్తుకుంటూ నిన్ను వెతుక్కుంటూ ఈ రాత్రి ఇక్కడికి వచ్చింది బిడ్డ. ఓ షా బాబా కరా దా దా లా. ప్రతి కన్నిటిని దేవుడు ఓ చూస్తున్నాడు. లామా నామా షాదారా లామా ప్రతి లామా. కన్నిటి పట్టిన దేవుడు యేసయ్య ఈ రాత్రి చూస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ హృదయ వేదన దేవుడు చూస్తున్నాడు. నీ దుఃఖాన్ని చూస్తున్నాడు. ఓ, ఏ వేదన చేత ఈ ప్రాంతానికి నడిపించబడ్డావు, ఆ వేదనను ఇదిగో ఆనందమయముగా మార్చి పంపించగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు ఈ రోజు నీవు ఆరాధిస్తున్న దేవుడు. నువ్వు మౌనంగా ఉండడం దేవుని చిత్తం కాదు. యేసు, నన్ను కనికరించయ్యా. ఈ రోజు నా దుఃఖాన్ని నాట్యముగా మార్చు నాయనా అని అడగగలిగినట్లయితే ఈ రోజు నా రవతారిగా వచ్చినటువంటి నా యేసు, ఇదిగో స్త్రీ గర్భమున ఇదిగో మానవునిగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్య
నిలువబడి ఉన్నాడు బిడ్డ. నువ్వు మౌనముగా ఉండడం దేవుని చిత్తము కాదు. సారి అడగలవా? ఆ యేసు ప్రేమ ఎదురు చూస్తుంది. ఆ యేసయ్య ప్రేమ నీ వైపే చూస్తుంది. ఇదిగో చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు ఈరోజు. ఆ గుడ్డివాడు అడిగినప్పుడు ఆయన ఈ రోజు నువ్వు అడగలవా? ఆ గుడ్డివాడు కేకలు వేసినట్లు ఈ రోజు నువ్వు కేకలు వేయగలవా? ఆ గుడ్డివారిని దయ చూపించినట్లు ఆ యేసయ్య నిన్ను కూడా దయ చూపించాలని ఇక్కడ నిలువబడి ఉన్నాడు బిడ్డ. ఈ రాత్రి నువ్వు ఈ అడగలవా? రాత్రి యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. అవును నాయనా, నువ్వు ఎక్కడ ఉన్నా ఈ రోజు దేవుడిని చిరునామాన్ని మార్చేయబోతున్నాడు. అవును నాయనా, నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు నీ చిరునామాన్ని మార్చగలడు. అవునయ్యా. నీ బ్రతుకులో ఉన్న శాపాన్ని కొట్టి వేయగలిగిన ఐశ్వర్యవంతుడు. Praise Lord. నీ జీవితంలో ఉన్న శాపాన్ని రూపుమాపి ఈ రాత్రి నీ జీవితం పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. ఆమేన్. ఆయన ఈ రోజు నిన్ను ఒక కుమారుడుగా చేయాలనుకుంటున్నాడు. Yes, Lord. నీవిక దాసుడు కాదు, అవునయ్యా. నీవిక దాసురాలు కాదు. Yes, Lord. నువ్వు దాసుడుగా దాసురాలుగా ఉండకూడదని అవునయ్యా. ఆయన నీ కోసం కుమారుడుగా వచ్చి నిన్ను నన్ను ఒక కుమారుడుగా కుమార్తెగా దేవునికి చేయాలనుకుంటున్నాడు. ఆయనతో పాటు సమానంగా నిన్ను ఉంచాలని కోరుకున్న ప్రేమ నా యేసయ్య ప్రేమ. అవునయ్యా. ఆ ప్రేమ ఈ రోజు నిన్ను వెతుకుతుంది. Yes, Lord. నాతో పాటు ఈ ప్రార్థన చెప్పండి. యేసయ్యా, యేసయ్యా, ఇంకా గట్టిగా, యేసయ్యా, యేసయ్యా, నీ రక్తము చేత నీ రక్తము చేత నన్ను కడిగి నన్ను కడిగి పరిశుద్ధపరచండి. పరిశుద్ధపరచండి. నా హృదయంలో ఉన్న నా హృదయములో ఉన్న ప్రతి పాపాన్ని ప్రతి పాపాన్ని నీ ఎదుట నీ ఎదుట ఒప్పుకొని విడిచిపెడుతున్నాను. నా హృదయంలోనికి నా హృదయములోనికి మిమ్ములను నా సొంత రక్షకుడుగా, నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను. యేసు నామములో ఈ రాత్రి నీవు స్త్రీకి పుట్టిన సంతానమని స్త్రీ సంతాన కుమారుడని నేను నమ్ముతున్నాను. నీవు అబ్రహాము కుమారుడువని నేను నమ్ముచున్నాను. నువ్వు దావీదు కుమారుడని నేను నమ్ముచున్నాను. ఈ రాత్రి నా మీద కనికరం చూపించు. నా మీద కనికరం చూపించు. నా పరిచర్య మీద కనికరం చూపించు. నా మందిరం మీద కనికరం చూపించు. నా పిల్లల మీద కనికరం చూపించు. నా ఇంటి మీద కనికరం చూపించు. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోకు, నన్ను దాటిపోకు, నన్ను దాటిపోకయ్యా. ఈ రాత్రి నన్ను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒకసారి ఇప్పుడు అందరూ ఒకసారి బైబిల్ చదువుదామా? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి ఆయన మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడువు కావు, కుమారుడువే. కుమారుడువైతే యేసుక్రీస్తు ద్వారా దేవుని వారసుడువు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు నువ్వెవరు? దేవుని కుమారుడు. పక్కన వాళ్ళకి చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి. నా యేసయ్య నా కోసమే వచ్చాడు, నన్ను దాసుడుగా కాక కుమారుడుగా దేవుని వారసుడుగా నన్ను ఈ రాత్రి మార్చాడు. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నాం. మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి. నా మనసులో ఉన్న మాట. ఈ సభలు ఎంతో వ్యయ ప్రయాసాలకు ప్రార్థన కన్నిటి చేత పెడుతున్న సభలు. ఈ సభలకు నీ నుండి నాకు కావాల్సింది నీ ప్రార్థన సహాయం కావాలి. నీతో ఉన్నవారికి ఇప్పుడు అందరికీ వాట్సాప్లు ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి. ఈ పాంప్లెట్ని అందరికీ రోజు పంపించండి. అన్ని గ్రూపుల్లో పెట్టండి. మీకున్న ప్రతి గ్రూపుల్లో నీ ఫ్రెండ్స్కి, నీ సర్కిల్కి అందరికీ పెట్టండి. పలాని ప్రాంతంలో సువార్త సభలు జరుగుతున్నాయి, సువార్త సభలకు మీరు ఖచ్చితంగా రండి అని ప్రేమపూర్వకంగా మీరు ఆహ్వానం పంపించండి. దేవుని రాజ్యంలోకి రేపటి రోజున ప్రజలు విస్తారంగా రాబోతున్నారు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. విస్తారంగా రాబోతున్నారు. నీ ప్రార్థన అంత శక్తివంతమైంది, నీ పరిచర్య అంత శక్తివంతమైంది. కాబట్టి ఈ సమయంలో రెండవ ప్రకటన
రేపు సమయానికి ఆరంభించబడుతుంది, సమయానికి ముగించబడుతుంది. ఈ విషయం గమనించండి. మూడో విషయం ఈ సభల కొరకు నీవు చేయవలసిందల్లా రేపటి రోజున మంచి వాతావరణం కోసం, రేపటి రోజున ప్రొఫెటికల్ మెసేజ్, ప్రత్యేకమైన వర్తమానం, ఆ వర్తమానం ద్వారా దేవుడు అనేకులను దేవుని రాజ్యంలో తీసుకుని వచ్చేటట్లు ప్రార్థన చేయాలి. చేస్తావా? అందరు గట్టిగా హెల్లు చెప్పండి గట్టిగా.